నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం అండి. ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడున్నాము, బట్ దానిపైన కామెంట్స్ చూసుకున్నా లేకపోతే అడిగిన చాలామంది ఏంటంటే, ఒకప్పుడు జనరేషన్ చూసుకుంటే 7, 6, 5 పిల్లలు ఉండేవాళ్ళు. ఎలా హ్యాండిల్ చేశారో తెలీదు పేరెంట్స్. ఇప్పుడు 2 ఉంటేనే బాబోయ్ అసలు ఎందుకు కన్నామో, వీళ్ళ గోల భరించలేకపోతున్నాం. తన్నుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, కంపారిజను, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి? యాజ్ ఏ పేరెంట్స్గా మేము ఏమైనా మార్చుకోవాలి అంటారా? వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలిగారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం? అప్పుడు ఇంకా 5, 6, ఇప్పుడు 2. రీజన్ ఏంటి? పోనీ ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు కూడా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. 2 సేమ్ ఆడపిల్లలు, 2 మగపిల్లలు అనుకుంటే అనుకోవచ్చు, వాడుకుంది వీడికి లేదు, వీడికి కొత్తది కొనాలి కాబట్టి అవుతుందని. కానీ అమ్మాయి అబ్బాయి ఉన్నా కానీ అదే అవుతుంది ఇంట్లో. ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని ఒకసారి దీని గురించి మేడం. తప్పకుండా ఇది మాట్లాడుకోవాలండి. ఎందుకంటే నేను ఎక్కడైనా కనపడినా కూడా నెక్స్ట్ ఏం ఎపిసోడ్ చేయాలో కూడా చెప్పేస్తున్నారు. సజెషన్స్ ముందే అంటే రిక్వెస్ట్. కానీ నాకు ఎందుకు ఇది చెప్పాలనిపిస్తుంది అంటే, మనం ఎక్కడో కొన్ని వీడియోస్లో పిల్లల్ని కొడితే ఎఫెక్ట్స్, పిల్లలతో దగ్గరికి వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా మాట్లాడాలో చెప్పినవి చాలా మంది పేరెంట్స్ మారారండి. నాకు పర్సనల్ మెసేజెస్ ఏంటంటే, మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టాక పిల్లల పైన కోప్పడడం, పిల్లల్ని కొట్టడము, అరవడము తగ్గించాము, మాకు రిజల్ట్ కనబడుతుంది. ఇదైతే చాలా చక్కగా చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇలాంటి ఇంకొక టిప్ ఇప్పుడు చెప్తానండి. ఇదేమి ఒక సైకాలజిస్టో ఒక బిహేవియరల్ థెరపిస్టో చెప్పట్లేదు. నేను రీసెంట్ గా ఒక పెద్దవిడితో మాట్లాడితే సిబ్లింగ్ రైవెలరీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వయసులో వాళ్ళు షేర్ చేసుకున్న టిప్. ఆ పెద్దవిడ వాళ్ళ ఇంట్లో 7 పిల్లలు సంతానం వాళ్ళకి. ఓకే, 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు అంట. అప్పుడు ఆ రోజుల్లో పేరెంటింగ్ లో సిబ్లింగ్ రైవెలరీని ఎలా హ్యాండిల్ చేశారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, డెఫినెట్ గా పిల్లలు బిహేవియర్ ని ఇమిటేట్ చేస్తారు. నేను నా అన్నతో ఎలా ఉన్నాను, నేను నా తమ్ముడితో ఎలా ఉన్నాను ఫస్ట్ గమనించుకోవాలి. నేను మా అక్కతో ఎలా ఉన్నాను, నేను మా చెల్లితో ఎలా ఉన్నాను. డెఫినెట్గా ఇప్పుడున్న పేరెంట్స్ అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారు కదా. ఇప్పుడు తర్వాత జనరేషన్ అంటే న్యూక్లియర్ అయ్యారు, కానీ అంతకుముందు 90% అన్నో అక్కో చెల్లో 2, 3 ఉన్నారు కదా వాళ్ళంతా. ఫస్ట్ కరెక్షన్ ఏంటి అంటే, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పిల్లల ముందు వాళ్ళ యొక్క సిబ్లింగ్ గురించి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, హేటెడ్ గా మాట్లాడుతున్నారా, ఇది అబ్జర్వ్ చేయగలిగారు. చాలా ఫస్ట్ థింగ్ అదే చేయాలండి. లేకపోతే ఏంటి, సోఫాలో కూర్చుని మొగుడు పిల్లల డిస్కషన్, మీ అన్నయ్య ఏమిచ్చాడే, మీ అన్నయ్య నిన్ను ఏం చూసుకున్నాడే, లేకపోతే బావని వెటకారిస్తూ మాట్లాడడము, లేకపోతే మీ అక్క ఎప్పుడు మీ అక్క గోలే తప్ప నిన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా, లేకపోతే మీ చెల్లెలు ఎప్పుడు తన వ్యవహారమే కానీ నువ్వింత తాపత్రయపడిపోతావు, కానీ మీ చెల్లి ఎప్పుడైనా నీ గురించి ఇలానా అని ఇంట్లో మన సిబ్లింగ్స్ గురించి, మన తోబుట్టువుల గురించి మనం మాట్లాడుకునేది మొదటి అబ్జర్వేషన్. అది ప్రాపర్గా చెయ్యాలి. అంటే యాక్ట్ చేయొద్దు. పిల్లల ముందు మీ సిబ్లింగ్స్ పైన ఉన్న ప్రేమని, మీరు చిన్నప్పుడు చేసేవన్నీ చక్కగా షేర్ చేసుకోవాలి. చిన్నప్పుడు మావయ్య నేను ఇలా చేసేవాళ్ళం రా, చిన్నప్పుడు పెద్దమ్మ నేను ఒక్కొక్కసారి చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ ఇలాగా ప్యాచప్ అయిపోయేవాళ్ళము, నేను పిన్ని ఇంకా చెయ్యని క్రైమ్ అంటూ లేదు అని చిన్నగా, ఒకవేళ చిన్నప్పుడు చెయ్యకపోయినా పిల్లల ముందు వాళ్ళ చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి. ఓకే, అది మోడలింగ్ ఆఫ్ పేరెంటింగ్ బిహేవియర్. అది అందా కాకుండా ఎప్పుడు నువ్వు ఈ తోబుట్టువుల్నే క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటే రేపు వాడు ఏం చేస్తాడు. ప్రతి ఇంట్లోనూ జరుగుతుందండి ఇది. ప్రతి ఇంట్లోనూ పిల్లోడు అక్కడ ఆడుకుంటున్నాడు, ఏం పట్టించుకోలే అని అనుకుంటాము. అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అత్తయ్య గారి దగ్గర, మావయ్య గారి దగ్గర తోబుట్టువుల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఆడబడుచుల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా ఫస్ట్ మనము మన జనరేషన్వి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ చెప్పిన టిప్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు 4 మగపిల్లలు ఉండేవారంట. పెద్ద పిల్లవాడికి చిన్నవాళ్ళకి ఆటోమేటిక్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే పెద్దవాడికి ఒక 20 ఏళ్ళు ఉండేటప్పటికి చిన్నోళ్ళకి 7 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఆ ఏజ్ వల్ల, మెచ్యూరిటీ వల్ల కొంచెం అజమాయిషి, డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద అన్నయ్య కానీ పెద్దక్క కానీ ఆ డామినేషన్ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పిల్లలందరూ అన్ని డబ్బులు అన్నయ్య దగ్గరే ఉంటాయి,
అన్ని బట్టలు అక్కకే ఉంటాయి, ఇలా కొంచెం కంపేర్ చేసుకుని లోపల చిన్న ద్వేషం పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఇదే. అది ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది తప్ప. ఆ రోజుల్లో పెద్ద ఆవిడ ఏం చేశారంటేనంట, ఈ పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి, రే చిన్నోడికి నువ్వు కల్లోకి వచ్చావంట్రా, చిన్నోడు నిన్న రాత్రి నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, అమ్మ రాత్రి అన్నయ్య నా కల్లోకి వచ్చాడమ్మా అంటే నేను అన్నాను, అరే కల్లో ఏం చేశారా అని అడిగాను. నువ్వు ఆవకాయ అన్నం కలిపి పెడుతున్నావమ్మా ముద్దులు, అన్నయ్య ఏమో ఫస్ట్ తమ్ముడికే పెట్టు అంటున్నాడు, నేనేమో ఫస్ట్ అన్నయ్యకే పెట్టు అంటున్నాను, నాకు నిజంగా చాలా నచ్చిందమ్మా కళ అని చెప్పినట్టు ఈ పెద్ద ఆవిడ పెద్ద అబ్బాయికి కన్వే చేసి. నిజానికి కథ ఏం జరగల, ఈ పిల్లోడికి కళ రాలేదు. అలా చెప్పడం వల్ల ఒక నిమిషం ఏమైంది, ఈ పెద్ద అన్నయ్యకి ఒక కొంచెం ఎఫెక్షనేట్ ఫీలింగ్ కలిగి, నేను తమ్ముడు గురించి ఎలా అనుకుంటున్నానంటే ఇది కాదు, తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం, నేనంటే ఇష్టం లేదేమో అని అనుకుంటున్నాను తమ్ముడికి అని చెప్పి కొంచెం బిహేవియర్లోనూ వాడిపైన ఇన్క్లనేషన్ స్టార్ట్ అయ్యేదంట. ఆ తర్వాత రోజు మళ్ళీ చిన్నోడి దగ్గరికి వెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ వదిలేవారంట. అన్నయ్య ఇవాళ ఏం కూర వండనురా అని అడిగితే అన్నయ్య అన్నాడు, నేను ఎప్పుడూ ఏదో ఒకటి నాకు ఇష్టమైనవి వండుతావు కదమ్మా, ఈరోజు తమ్ముడికి ఇష్టమైంది ఏదన్నా ఉండమ్మా, ఇవాళ అందరం తమ్ముడు టేస్ట్ ఫాలో అవుదాం అనేవాడు, అందుకని ఈ కూర చేశాను ఇవాళ నీ కోసం అని తల్లి ఎప్పటికప్పుడు కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తూ చెప్పేవారంట. వెళ్ళి క్రాస్ చెక్ చెయ్యరు కదా, చెయ్యరు. ఎరా అన్నయ్య నేను నీ కల్లోకి వచ్చానా అని మాక్సిమం ఆఫ్ ద కేసెస్ జరగదు కూడా. అయితే ఒకవేళ అలాంటిది ఏదైనా కూడా ఆ తల్లి సిద్ధహస్త్రాలు అయి ఉంటుంది డెఫినెట్ గా. ఖచ్చితంగా ఇంత చేయగలిగారంటే ఆ పెద్దవిడ డెఫినెట్ గా సిద్ధహస్త్రాలు అయి ఉంటది. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా గ్యాప్ ఫిల్ చేస్తుంది. అలాగే బట్టల విషయంలో కూడాను పెద్దవాళ్ళు వేసేసుకున్నవి ఇంకా మళ్ళీ కొంచెం సైజు ఫిట్ అవ్వకపోయినా టైట్ అయినా ఆ తర్వాత వాడికి అలా పాస్ చేసేవారు. వాడికేమో కొత్త కొంటారు, నాకేమో పాతయ్యే కొంటారు అని అనేటప్పుడు ఆ పెద్దవాడు మళ్ళీ చెప్పేదంట, అన్నయ్యకి ఆ బట్టలు వేసుకున్నప్పుడల్లా చాలా మంచి జరిగేది, అన్నయ్యకి జాక్పాట్ వచ్చేది అని చెప్పి కొంచెం అలా చేసి, నీకు కూడా వస్తుందేమోరా అన్నయ్య అదృష్టం ఆ డ్రెస్ అన్నయ్యకి, అందుకే పని కట్టుకుని దాచి నీ కోసం ఉంచాను, లేకపోతే ఏ పెద్దమ్మ కొడుకు ఎప్పుడో ఇచ్చేద్దును అని చెప్పి ఫ్యాబ్రికేట్ చేసేవారంట. ఇప్పుడు మనం వీడియోలో ఇలాంటివి 2-3 ఇన్స్టెన్సెసే డిస్కస్ చేసుకోగలం, కానీ మనసు పెట్టి ఆలోచిస్తే చెల్లెలకి తమ్ముడికి, తమ్ముడికి అన్నయ్యకి, అన్నయ్యకి అక్కకి, ఇలా ఎన్ని మ్యాచెస్ చెయ్యొచ్చు మనం. వాళ్ళకి తెలియని కొన్ని మూమెంట్స్ మనమే క్రియేట్ చేసి పెట్టచ్చు. ఈరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే అంత గొప్పగా చేస్తున్నారు, కానీ సిబ్లింగ్స్కి ఏమన్నా డే అని చేసుకుంటున్నామా? రక్షాబంధన్ పేరిట ఓన్లీ రాఖీ కట్టించేసి గిఫ్ట్ గురించే మనం వాళ్ళని మైండ్ సెట్ ఉండేలాగా ఉందో లేదో చెక్ చేస్తున్నామా? ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుని నిజంగా వాళ్ళకి సిబ్లింగ్స్ దిది ఉండకూడదు అంటే, ఈ గొడవలు ఉండకూడదు అంటే చాలా చిన్నప్పటి నుంచే వీళ్ళు చిన్నప్పుడు జరిగిన తోబుట్టోళ్ళతో ఉన్న సన్నివేశాలను ముందర పెట్టడము, అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొన్ని హ్యాపీ సీన్స్ క్రియేట్ చేయడము పేరెంట్ రోల్ తీసుకుని చేయాలి. అలాగే తమ్ముడు చెల్లి కొన్ని గ్రీటింగ్ కార్డ్స్, నోట్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వాళ్ళతో ఇప్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఎగిరిపోయినాయి కదండి, వాట్సాప్లో ఒక క్యాన్వాలో ఒక పోస్టర్ వచ్చేస్తుంది కదా, ఇలాంటి టైముల్లో డియర్ బ్రదర్ అని గ్రీటింగ్ కార్డ్స్ చక్కగా ఉంటున్నాయి బయట. ఒక 20 రూపీస్ పెట్టి గ్రీటింగ్ కార్డు కొనుక్కొని ఒక చిన్న మెసేజ్ రాయిపించి వాళ్ళ చేతులతో వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయించడము, ఇట్లా 21st సెంచరీకి సూటబుల్ అయ్యే టెక్నిక్స్ ఏమైనా ఉంటే, మళ్ళీ ఇది ఇవాళ ఇచ్చేస్తే రేపు మారిపోయే బిహేవియర్ కూడా కాదు. ఒక 6 నెలలు 7 నెలలు ఇలా కొంచెం పేరెంట్స్ ఫాలో అవుతూ ఉంటే, వీళ్ళు చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటే, పిల్లలతో కూడా ఇలాంటివి చేయిస్తూ ఉంటే, కలిసి దానం చేయిస్తూ ఉంటే, కలిసి బయట వాళ్ళకి హెల్ప్ చేయిస్తూ ఉంటే ఆ బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనము కలిపి చేయవలసింది కదా అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ట్రూ మేడం. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందో కంపారిజన్ కానీ ఆ ద్వేషం ఏదైతే ఉంటుందో తెలియకుండా పెద్ద అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రేపటి రోజున యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండరు. అది చాలా డేంజర్ చెప్పాలంటే. మన ఈ చెప్పిన ఏవైతే ఉన్నాయో నిజంగా అట్లా తల్లి ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటుందో, పేరెంట్స్ ఆ రోల్ని ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్య ఆ బాండ్ని మనం చాలా బాగా క్రియేట్ చేయొచ్చు.
అది చిన్న అబద్ధం, అదేమి హాని కలిగించేది కాదు. లోక కళ్యాణం కోసం. ఎగ్జాక్ట్లీ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.